హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓం శ్రీ మాత్రే నమః. ద్వాదశి ప్రశంస. మహారాజా, కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతము గురించి సాలగ్రామము మహిమ గురించి వివరించదను విను అని వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలియచేశారు. కార్తీక సోమవారం నాడు ఉదయమునే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనము చేయవలను. తరువాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయానికి గాని విష్ణువాలయానికి గాని వెళ్ళి దేవుణ్ణి పూజించి నక్షత్ర దర్శనము చేసుకొని ఆ పిమ్మట భుజించవలెను. ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగటమే కాకుండా మోక్షము కూడా పొందుదురు. కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల నా వ్రతం ఆచరించినచో 100 రెట్లు ఫలము కలుగుతుంది. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసం నుండి ఆ రాత్రి విష్ణువాలయానికి వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన 1,000,000 యజ్ఞముల ఫలితము కలుగుతుంది. ఈ విధంగా చేసిన వారులకు సూర్యగ్రహణ సమయమున గంగా నది స్నానము చేసి 1,000,000 బ్రాహ్మణులకు భోజన దానం చేసినంత పుణ్యం కలుగుతుందో దానికంటే అధికంగా ఫలం కలుగుతుంది. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుంచి లేచును కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము. ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డొక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణులకు దానమిచ్చిన ఎడల ఆయా శరీరమందు ఎన్ని రోగములు కలుగువో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గ సుఖాలు అందుకుంటారు. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మ మందలి చేసిన సకల పాపములు హరించును. ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణులకు దానమిచ్చిన వారు ఇహపర సుఖములను పొందగలుగుతారు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కాని సాలగ్రామమును కాని ఒక బ్రాహ్మణునికి దానమిచ్చిన ఎడల 4 సముద్రముల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలితం కలుగుతుంది. దీనికి ఉదాహరణగా ఒక కథ ఉన్నది, అది శ్రద్ధగా ఆలకించుము అని. సాలగ్రామ దాన మహిమ. పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందలి ఒకానొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచూ ఉండెను. మిగులు దురాసపరుడై నిత్యము ధనమును కూడబెట్టుతూ తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మాలు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా విర్రవీగుతూ ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము నెటిలా అపహరించుతున్నా అని తలంపుతో కుచ్చికత బుద్ధి కలిగిన కాలమును గడుపుతూ ఉండెను. అతను ఒకనాడు తన గ్రామమునకు సమీపంలో నున్న పల్లెలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుడికి తన వద్దనున్న ధనాన్ని పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను. మరికొంత కాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడగగా ఆ విప్రుడు, అయ్యా, తమకియ్యవలసిన ధనము 1 నెల రోజులు గడువులో ఇవ్వగలను, మీ రుణం ఉంచుకోను. ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మనైనా మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలుగుతాను అని సవినయంగా వేడుకున్నాడు. ఆ మాటలకు కోమటి మండిపడి, అట్లా వీలు లేదు, నా సొమ్ము నాకిప్పుడే ఇయ్యవలను, లేని ఎడల నీ కంఠమును నరికి వేస్తాను అని ఆవేశం కొలది వెనక ముందు ఆలోచించక తన మొలకున్న కత్తితో ఆ బ్రాహ్మణుణ్ణి గొంతు కోసెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయెను. ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకుంటారు అని జడసి తన గ్రామానికి పారిపోయెను. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుంచి ఆ వైశ్యునికి బ్రహ్మహత్య పాపం ఆవరించి కుష్ఠువ్యాధి కలిగి నానా బాధలు పడుతూ మరి కొన్నాళ్ళు మరణించెను. వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకుని పోయి రౌరవాది నరక కూపములందరూ పడవేశారు. ఆ వైశ్యునికి ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయుట కార్యాలు చేస్తూ ఉన్నాడు. నీడ కొరకై చెట్లు నాటించుతూ నూతులు చెరువులు తవ్వించుతూ సకల జనులకు సంతోషపెట్టే మంచి కీర్తిని సంపాదించాడు. ఇట్లా ఉండగా కొంతకాలానికి త్రిలోక సంచారి అయిన నారదుల వారు యమలోకాన్ని దర్శించి భూలోకంకి వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి విచ్చేశారు. ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి విష్ణుదేవునిలాగా భావించి ఆర్ఘ్యపార్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యం కొలది నేను తమ దర్శనం లభించి తిని నేను ధన్యుడని, నా జన్మ తరించింది, నా ఇల్లు పావనమైంది, శక్తి కొలది నేను చేసిన సత్కార్యాలన్నింటినీ స్వీకరించి తమరు వచ్చిన కార్యాన్ని విశదీకరించండి అని సవినయుడిగా వేడుకున్నాడు. అంతా నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీర,
నేను నీకొక హితువు చెప్పదలిచి వచ్చాను. శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము. ఆ రోజున స్నాన దాన జపాదులు ఏమి చేసినను అత్యంత ఫలం కలుగుతుంది. 4 జాతులలో ఏ జాతి వారైనను, స్త్రీ అయినను, పురుషుడైనను, జారుడైనను, చోరుడైనను, పతివ్రత అయినను, వ్యభిచారి అయినను, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు ఉండగా నిష్టగా ఉపవాసం ఉండి సాలగ్రామ దానమును చేసిన ఎడల వెనుకంటి జన్మలందు ఈ జన్మ అందు చేసిన పాపములన్నీ పోవును. నీ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవించుతూ ఉన్నాడు. అతనిని పునరుద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు. అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకోవాలి అని చెప్పాడు. అంతటా ధర్మవీరుడు నారద మునివర్య, మేడల వెనుకటి జన్మలయందు ఈ జన్మ అందు చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవిస్తూ ఉన్నాడు. అతనిని పునరుద్ధరించడానికై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు. ఇట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొనుము అని చెప్పెను. అంతట ధర్మవీరుడు నారద మునివర్య, నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలైన మహాదానములు చేసి ఉంటిని. అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షం కలగనప్పటికీ సాలగ్రామం అనే జాతిని దానము చేసినంత మాత్రాన ఆయనకు ఎట్లా పునరుద్ధరింపబడతాడు అని సంశయంతో కలుగుచున్నది. దీని వలన ఆకలిగొన్న వారి ఆకలి తీరునా, దాహం కొన్న వారి దాహం తీరునా కాక ఎందుకీ దానము చేయవలను? నేను ఈ సాలగ్రామ దానమును మాత్రం చేయజాలనని నిష్కర్షగా పలికాడు. ధర్మవీరుని అవివేకమును విచారించిన వైశ్యుడు, సాలగ్రామను శిలా మాత్రముగానే ఆలోచించితివి. అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానాల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమై గొప్పది. నీ తండ్రిని నరక బాధ నుంచి విముక్తిని గావింపచేస్తుంది. ఈ దానము తప్ప మరొక దానము లేదు అని చెప్పి నారదుడు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ధర్మవీరుడు ధనబలము గలవాడై ఉండినాడు కాబట్టి, దాన సామర్థ్యము కలిగి ఉండినవాడై కూడా సాలగ్రామ దానము చేయలేదు. కొంతకాలమునకు అతను చనిపోయెను. నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టుకున్న చేత మరణానంతరం 7 జన్మల యందు పులి అయి పుట్టి, మరి 3 జన్మల యందు వానరమై పుట్టి, 5 జన్మలు ఎద్దుగా పుట్టి, 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మలు పందిగా జన్మించి ఉండెను. అట్లు జరిగిన తర్వాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుడి ఇంట స్త్రీగా పుట్టిన ఆమెకు యవ్వన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసులకు ఇచ్చి పెళ్లి చేసెను. పెళ్లి అయిన కొంతకాలానికి ఆమె భర్త చనిపోయెను. చిన్నతనమందే ఆమెకు అష్ట కష్టాలు సంభవించినందుకు తల్లిదండ్రులు, బంధుమిత్రులు చాలా దుఃఖించిరి. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందుకు కలిగిందో నాయన దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి, నాకు బాల వైద్యవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలితంని పోయేశాడు. ఆ రోజు కార్తీక సోమవారం అగడం వలన ఆ సాలగ్రామ దాన ఫలితంతో ఆమె భర్త జీవించెను. పిదప ఆ నూతన దంపతులు చిరకాలముకు సకల సౌఖ్యాలతో జీవించి జీవనానంతరం స్వర్గాన్ని చేరారు. మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానం చేయటానికి ముక్తి నొందెను. కావున ఓ జనక మహారాజా, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలం ఇంతెంత కాదు, ఎంతో ఘనమైనది. కావున నీవు ఆ సాలగ్రామం దానం చేయును. ఇట్లా స్కాంద పురాణం వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి ద్వాదశాధ్యాయము 12వ రోజు పారాయణం సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.